ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యుగంలో మొట్టమొదటి శ్లోకానికి ప్రతి పదానికి అర్థం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఉవాచ పలికెను, సంజయ ధర్మక్షేత్రే దేవతల యజ్ఞస్థలమైన పుణ్యభూమిలో కురుక్షేత్రంలో యుయుత్సవః యుద్ధాభిలాషులైన మామకాః నా వారు పాండవాః చ ఏవ పాండుపుత్రులు సమవేతాః కలిసి కిం అకుర్వత ఏం చేశారు. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధకాంక్షతో నా పుత్రులైన దుర్యోధనాదులు పాండుపుత్రులైన యుధిష్ఠరాదులు కలిసి ఏం చేశారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 2వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఉవాచ పలికెను, తదాతు అప్పుడు వ్యూహబద్ధమైన పాండవానీకం పాండవుల సైన్యాన్ని దృష్ట్వా చూసి రాజగు దుర్యోధనుడు ఆచార్యం ద్రోణాచార్యుని ఉపసంగమ్య సమీపించి వచనం ఈ మాటను అబ్రవీత్ పలికెను. తాత్పర్యం: సంజయుడు పలికెను, అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారంలో ఉన్న పాండవ సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా పలికాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 3వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తెలుసుకున్నామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఆచార్య గురుదేవ, తవ మీ శిష్యుడు ధీమత బుద్ధిమంతుడైన ద్రుపదపుత్రేణ ద్రుపదరాజు తనయునిచే వ్యూహాకృతిలో నిలవబడిన పాండుపుత్రాణం పాండవుల ఏతాం ఈ మహతీం గొప్ప చమూం సేనను పశ్య చూడండి. తాత్పర్యం: గురుదేవ, బుద్ధిమంతుడు మీ శిష్యుడు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని విరచించాడు. పాండవుల ఈ విపుల సైన్య సమావేశాన్ని చూడండి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 4, 5, 6 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. 5వ శ్లోకం.
దృష్టకేతుచ్చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్చ శైబ్యచ్చ నరపుంగవః. 6వ శ్లోకం. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. అత్ర అక్కడ యుధి యుద్ధంలో భీమార్జున సమాహ భీమార్జున తుల్యులైన మహా విశ్వాసాః మహా ధనుర్ధనులు శూరాః వీరులు యుయుధానః సాత్యకి విరాటః చ మత్స్యరాజు మహారథః మహారథుడైన ద్రుపదః చ ద్రుపదుడు సంతి ఉన్నారు. దృష్టకేతుః శిశుపాలుని పుత్రుడు. చేకితానః చ యదువంశీయ వీరుడును. వీర్యవాన్ శక్తిశాలియగు. కాశీరాజః కాశీరాజు. పురుజిత్ పురుజిత్తు. కుంతీభోజః చ కుంతిభోజుడును. నరపుంగవః నరశ్రేష్ఠుడైన శైబ్యః చ శైబ్యుడు. విక్రాంతః పరాక్రమశాలైన యుధామన్యుః చ యుధామన్యుడు. వీర్యవాన్ మహాశక్తిశాలైన ఉత్తమౌజాః చ ఉత్తమౌజుడు. సౌభద్రః అభిమన్యుడును. ద్రౌపదేయాః చ ఉపపాండవులు సంతి ఉన్నారు. సర్వే వీరందరూ ఏవ కూడా మహారథాః మహారథులు. తాత్పర్యం. ఈ పాండవ సేనలో యుద్ధంలో భీమార్జునులతో సరితూగగల సాత్యకి విరాటరాజు మహారథుడైన ద్రుపదుడు శిశుపాలుని పుత్రుడైన దృష్టకేతువు యదువంశీయ వీరుడైన చేకితానుడు శక్తిశాలి అయిన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన శైబ్యుడు పరాక్రమశాలి అయిన యుధామన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాసుతుడైన అభిమన్యుడు ద్రౌపది పుత్రులైన ఉపపాండవులు మొదలైన మహా ధనుర్ధరులైన వీరులు ఉన్నారు. వీరందరూ మహారథులు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో 1వ అధ్యాయంలో 7వ శ్లోకానికి ప్రతి పదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మాకం తు విశిష్టా ఏ తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ద్విజోత్తమ విప్రవర్య. తు కానీ అస్మాకం మనలో ఏ ఎవరు విశిష్టాః ప్రధానులో మమ నా సైన్యస్య సేనకు నాయకాః అధ్యక్షులో తాన్ వారిని నిబోధ తెలుసుకోండి తే మీ సంజ్ఞార్థం ఎరుక కొరకు తాన్ వారి పేర్లను బ్రవీమి తెలియజేస్తున్నాను. విప్రవర్య మన పక్షాన ఉన్న ప్రసిద్ధ యోధులను సేనాపతులను తెలుసుకోండి. మీకు తెలియజేయడానికై వారి పేర్లను చెబుతున్నాను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో 1వ అధ్యాయంలో 8వ శ్లోకానికి ప్రతి పదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిస్తదైవ చ.
భవాన్ మీరు, భీష్మః చ భీష్ముడు, కర్ణః కర్ణుడు, సమితింజయ సంగ్రామ విజయుడైన, కృపః చ కృపాచార్యుడు, తథా ఏవ అలాగే, అశ్వత్థామ చ అశ్వత్థామ, వికర్ణః చ వికర్ణుడు, సౌమదత్తి సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు. తాత్పర్యం: మన పక్షాన మీరు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడైన కృపాచార్యుడు, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మొదలైన ప్రముఖులు ఉన్నారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 9వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే చ తదితరులు, బహవః పెక్కుమంది, శూరాః వీరులు, మదర్థే నా కొరకు, త్యక్త జీవితాః ప్రాణత్యాగ సంసిద్ధులు, సర్వే వీరందరూ, నానా శస్త్ర ప్రహరణాః వివిధ శస్త్రాయుధులు, యుద్ధ విశారదాః యుద్ధ నిపుణులు. తాత్పర్యం: నా నిమిత్తం ప్రాణాన్ని సైతం త్యజించడానికి సంసిద్ధులైన వారు ఇంకా అనేక మంది ఉన్నారు. వీరందరూ వివిధ శస్త్రధరులైన సంపన్నులు, యుద్ధ నిపుణులను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 10వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకున్నామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అస్మాకం మన, భీష్మాభిరక్షితం భీష్మునిచే రక్షించబడుతున్న, తత్ అట్టి, బలం సైన్యం, అపర్యాప్తం పరిమితమైనది, తు కానీ, ఏతేషాం వీరి, భీమ అభిరక్షితం భీమునిచే రక్షించబడుతున్న, ఇదం ఈ సేన, పర్యాప్తం అపరిమితమైనది. తాత్పర్యం: భీష్మ పితామహునిచే రక్షించబడుతున్న మన సైన్యబలం పరిమితం, భీమునిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యం అపరిమితమైనది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 11వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయనేషు చ సర్వేషు యథాభాగ మనస్థితాః భీష్మ మేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సర్వేషు సమస్తః, అయనేషు వ్యూహ ద్వారాలలో, యథాభాగం యథాస్థానంలో, అవస్థితాః ఉండి, భవంతః మీరు, సర్వే ఏవ హి అందరూ, భీష్మం ఏవ భీష్ముణ్ణే, రక్షంతు రక్షిస్తారుగాక. తాత్పర్యం: కనుక మీరందరూ సైన్య సమూహాల వ్యూహ ద్వారాలలో యథాస్థానంలో ఉండి భీష్మ పితామహుణ్ణి రక్షించండి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 12వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం నినజ్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్.
తాత్పర్యం. కురుకుల వృద్ధుడు ప్రతాపశాలి పితామహుడు అయిన భీష్ముడు పెద్దగా సింహగర్జన చేసి శంఖాన్ని పూరించాడు. దుర్యోధన్ని హృదయం హర్షపూర్ణమైంది. ప్రతాపవంతుడు కురువృద్ధుడు అయిన పితామహుడు అస్య ఆ దుర్యోధనునికి హర్షం ఉత్సాహాన్ని సంజనయన్ కలుగజేస్తూ ఉచ్చైహి పెద్దగా సింహగర్జన నినజ్య చేసి శంఖాన్ని దద్మౌ పూరించాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 13వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తతః శంఖాచ్చ భేర్యచ్చ పనవానక గోముఖాః సహ సైవాభ్యహన్యంత స శబ్దస్తుములో అభవత్. తతః పిమ్మట శంఖాః చ శంఖాలు, భేర్యః చ భేరులు, పనవ ఆనక గోముఖాః డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు సహసా ఏవ ఒకేసారిగా అభ్యహన్యంత వాయింపబడ్డాయి. సహ శబ్ద ఆ ధ్వని, తుముల సంకులము, అభవత్ అయ్యను. తాత్పర్యం. శంఖాలు, బేరులు, డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు ఒక్కసారిగా మరొకసాగాయి. ఆ ధ్వనులు కలిసిపోయినవి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 14వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతః పిదప శ్వేతైః తెల్లని, హయైః గుర్రాలతో, యుక్తే జోడింపబడిన, మహతి స్యందనే ఉత్తమ రథంలో, స్థితౌ కూర్చున్న, మాధవః శ్రీకృష్ణుడు, పాండవః ఏవచ అర్జునుడు, దివ్యౌ దివ్యాలైన, శంఖౌ శంఖాలను, ప్రదద్మతుః పూరించారు. పిదప తెల్లని గుర్రాలు పూరించిన ఉత్తమ రథంలో కూర్చున్న శ్రీకృష్ణుడు, పాండుకుమారుడైన అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 15వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పాంచజన్యం ఋషికేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. ఋషికేశః శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే పేరు గల శంఖాన్ని దద్మౌ పూరించాడు. ధనంజయః అర్జునుడు దేవదత్తం అనే పేరు గల శంఖాన్ని దద్మౌ పూరించాడు. భీమకర్మ భయాన్ని కలిగించే పనులు చేసే వృకోదరః భీముడు మహాశంఖం పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని దద్మౌ పూరించాడు. తాత్పర్యం. ఋషికేశుడు పాంచజన్యం అనే శంఖాన్ని, ధనంజయుడు దేవదత్తం అనే శంఖాన్ని, ఘోరకర్ముడైన భీముడు పౌండ్రం అనే శంఖాన్ని పూరించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 16వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవచ్చ సుఘోష మణిపుష్పకౌ. కుంతీపుత్రుడైన
రాజా యుధిష్ఠిర ధర్మరాజు అనంత విజయం అనే శంఖమును నకులుడు సహదేవ చ సహదేవుడు సుఘోష మణి పుష్పకౌ సుఘోష మణి పుష్పకములనే శంఖాలను. తాత్పర్యం: కుంతీ తనయుడైన ధర్మరాజు అనంత విజయమనే శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలనే శంఖాలను పూరించారు. ఓం సమన్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమన్ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో 17, 18 శ్లోకాలకి తాత్పర్యం, ప్రతిపదానికి అర్థం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 17వ శ్లోకం. కాస్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చా పరాజితః. 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయ చ సర్వశః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. పృథివీపతే ధృతరాష్ట్ర భూపతి పరమ విశ్వాసః మహాధనుర్ధరుడగు కాశ్యః చ కాశీరాజు మహారథః మహారథుడైన శిఖండీ చ శిఖండి దృష్టజుమ్నః చ దృష్టజుమ్నుడు విరాటః చ విరాటరాజు అపరాజితః అజేయుడైన సాత్యకిః చ సాత్యకి ద్రుపదః ద్రుపదుడు ద్రౌపదేయాః ద్రౌపదీపుత్రులు మహాబాహుః మహాభుజుడైన సౌభద్రః చ అభిమన్యుడు సర్వశః నలువైపుల నుండి పృథక్ పృథక్ వేర్వేరుగా శంఖాలను దద్ముః పూరించారు. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర భూపతి, మహాధనుర్ధరుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టజుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదరాజు, ద్రౌపది తనయ పంచకము, మహాభుజుడైన అభిమన్యుడు మొదలైన వారు నలువైపుల నుండి తమ తమ శంఖాలను విడివిడిగా పూరించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 19వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో అభ్యను నాదయన్. సహా ఆ తుములః సంకులమైన, ఘోషః శంఖధ్వని, నభః ఆకాశాన్ని, పృథివీం చ భూమిని, అభ్యను నాదయన్ ప్రతిధ్వనింపజేసి, ధార్త రాష్ట్రానాం దుర్యోధనాదుల హృదయాలను వ్యధారయత్ అదరగొట్టెను. తాత్పర్యం: ఆ భీకర శంఖధ్వనులు బోనబోంతరాలలో ప్రతిధ్వనించి దుర్యోధనాదుల హృదయాలను అదరగొట్టాయి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 20వ శ్లోకం, 21వ శ్లోకంలో మొట్టమొదటి లైన్కి ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అద వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధను
రుజ్యమ్య పాండవ. 21వ శ్లోకంలో మొట్టమొదటి లైను. ఋషికేశం తదా వాక్యం ఇద మాహ మహీపతే. మహీపతే, ఓ రాజా. అత అనంతరము కపిధ్వజ, కపిధ్వజుడైన పాండవ, అర్జునుడు వ్యవస్థితాన్ యుద్ధ సంసిద్ధులై ఉన్న ధార్త రాష్ట్రాన్ దుర్యోధనాదులను దృష్ట్వా కాంచి శస్త్ర సంపాతే బాణప్రయోగ సమయము ప్రవృత్తే రాగా ధనుహు విల్లును ఉజ్జమ్య లేవనెత్తి తదా అప్పుడు ఋషికేశం శ్రీకృష్ణునితో ఇదం ఈ వాక్యంను ఆహా పలికాడు. తాత్పర్యం. ఓ మహీపతి, అప్పుడు కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధ సంసిద్ధులైన ధృతరాష్ట్రపుత్రులను చూసి విల్లునెత్తి శ్రీకృష్ణునితో ఇలా పలికాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 21, 22, 23 శ్లోకాలకి ప్రతి పదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామంటే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అర్జున ఉవాచ సేనయో రుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. 22వ శ్లోకం. యావదేతాన్నిరీక్షే అహం యోద్ధుకామా నవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. 23వ శ్లోకం. యోత్స్యమానా నవేక్షే అహం యా ఏతే అత్ర సమాగతః ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. అర్జునుడు ఉవాచ పలికెను. అహం నేను యోద్ధుకామాన్ యుద్ధం చేయగోరి అవస్థితాన్ ఉన్న ఏతాన్ వీరిని యావత్ నిరీక్షే చూస్తాను. అస్మిన్ ఈ రణసముద్యమే మహాయుద్ధభూమిలో కైః సహా ఎవరితో మయా నాచేత యోద్ధవ్యం యుద్ధం చేయవలసి ఉందో అత్ర ఇక్కడ యుద్ధంలో దుర్బుద్ధేః దుష్టబుద్ధి అయిన ధార్త రాష్ట్రస్య దుర్యోధనునికి యుద్ధంలో ప్రియచికీర్షవః ప్రియాన్ని చేకూర్చదలిచిన వారు ఏతే ఏ వీరులు సమాగతాః అరుదించిరో యోత్స్యమానాన్ యుద్ధాభిలాషులైన ఏతాన్ అట్టి వీరిని అహం నేను యావత్ అవేక్షే చూస్తాను. అచ్యుత కృష్ణ. ఉభయోః రెండు సేనయోః మధ్యే సేనల నడుమ మే నా రథాన్ని స్థాపయ నిలుపు. తాత్పర్యం. 21, 22, 23 శ్లోకాల తాత్పర్యం. అర్జునుడు పలికెను. నేను యుద్ధం చేయగోరి వచ్చిన వీరందరినీ చూస్తాను. ఈ మహాయుద్ధంలో ఎవరెవరితో పోరాడవలసి ఉందో గ్రహించి దుర్బుద్ధి అయిన దుర్యోధనుని ప్రియకాములైన ఏ వీరపురుషులు యుద్ధం చేయడానికి ఈ కురుక్షేత్రానికి అరుదించారో వారిని చూడాలి. కాబట్టి శ్రీకృష్ణ, ఉభయ సైన్యానికి మధ్యలో నా రథాన్ని నిలుపు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో 24, 25 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకున్నామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంజయ ఉవాచ ఏవ ముక్తో ఋషికేశో గూఢాకేశేన భారత సేనయో రుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః
సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయ సంజయుడు ఉవాచ పలికెను. భారత ధృతరాష్ట్ర గోడాకేశేన అర్జునుని చేత ఏవం ఇట్లు ఉక్త చెప్పబడి ఋషికేశ శ్రీకృష్ణుడు ఉభయో రెండు సేనయో మధ్య సేనల మధ్యన భీష్మద్రోణ ప్రముఖత భీష్మద్రోణుల ఎదుటను సర్వేషాం చ సకల మహీక్షితాం రాజుల ముందర రథోత్తమం శ్రేష్టమైన రథాన్ని స్థాపయిత్వా నిలిపి పార్థ అర్జున ఏతాన్ సమవేతాన్ ఈ కూడిన కురూన్ కౌరవులను పశ్య చూడు ఇతి అని ఉవాచ పలికెను. తాత్పర్యం 24-25 శ్లోకాల తాత్పర్యం అండి. సంజయుడు పలికెను. ఓ ధృతరాష్ట్ర, గోడాకేశుడైన అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులు తదితరులైన మహీపతుల సమ్ముఖాన రథోత్తమాన్ని నిలిపి పార్థ యుద్ధం చేయడానికి సమావేశమైన ఈ కౌరవులను చూడు అని పలికెను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో 26-27 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. పార్థః అర్జునుడు తత్ర అక్కడ ఉభయో రెండు సేనయో అపి సేనల్లోనూ స్థితాన్ ఉన్న పితృన్ పితృసములను అద మరియు పితామహాన్ తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను భాతృన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ మనుములను తదా అలాగే సఖీన్ స్నేహితులను స్వసురాన్ మామలను సహృద చ ఏవ మొదలైన ఆత్మీయులందరినీ అపశ్యత్ చూశాడు. తాత్పర్యం అప్పుడు పార్థుడు రెండు సేనలలో ఉన్న భూరిశ్రవాది పితృసములను భీష్ముడు మొదలుగా గల పితామహులను ద్రోణుడు మున్నగు ఆచార్యులను శల్యాదులైన మేనమామలను దుర్యోధనాదులైన సోదరులను లక్ష్మణాదులైన పుత్రస్థానీయులను పౌత్రులను అశ్వత్థామాది మిత్రగణాన్ని కృతవర్మాదులైన ఆత్మీయులను గాంచాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 27-28 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందామండి. ప్రతిపదానికి అర్థం కూడా తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తాన్ సమీక్షసే కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సహా ఆ కౌంతేయః అర్జునుడు అవస్థితాన్ ఉండిన తాన్ ఆయా బంధూన్ సర్వాన్ బంధువులందరినీ సమీక్ష చూసి పరయ మిక్కిలి కృపయ దయతో ఆవిష్ట ఆవేశింపబడి విషీదన్ దుఃఖిస్తూ ఇదం ఈ విధంగా అబ్రవీత్ పలికెను. అర్జునుడు అచ్చటనున్న బంధువులందరినీ కాంచి అత్యంత దయాద్ర చిత్తుడై దుఃఖిస్తూ ఈ విధంగా పలికాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 28-29 శ్లోకాలకు ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి.
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అర్జున ఉవాచ దృష్ట్వేమాన్ స్వజనాన్ కృష్ణ యయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. 29వ శ్లోకం. వేపదుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. అర్జునుడు ఉవాచ పలికెను. కృష్ణ శ్రీకృష్ణ సముపస్థితాన్ చేరి ఉన్న యుయుత్సూన్ యుద్ధాభిలాషులైన ఇమాన్ ఈ స్వజనాన్ బంధువులను దృష్ట్వా చూసి మమ నా గాత్రాన్ని సర్వాంగాలు సీదంతి పట్టు తప్పిపోతున్నాయి, ముఖం చ నోరు కూడా పరిశుష్యతి ఎండిపోతున్నది, మే శరీరే నా దేహంలో, వేపదుహు చ కంపమును, రోమ హర్షః చ గుగుర్పాటును, జాయతే కలుగుతున్నాయి, హస్తాత్ చేతి నుండి, గాండీవః గాండీవధనువు, స్రంసతే జారిపోతున్నది, త్వక్ చ చర్మం కూడా, పరిదహ్యతే ఏవ మండుతున్నది. తాత్పర్యం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యుద్ధార్థమై అరుదించిన బంధువులను చూసి నా అవయవాలన్నీ పట్టు తప్పిపోతున్నాయి, నోరు ఎండుతోంది, నా శరీరం వణుకుతోంది, రోమాలు నిక్కపొడుచుకున్నాయి, చేతి నుండి గాండీవం జారిపోతోంది, చర్మం దగ్ధమవుతున్నట్లుగా ఉంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 30 నుంచి 31 శ్లోకం వరకు ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. కృష్ణ, అవస్థాతుం స్థిరంగా ఉండటానికి, నా శక్నోమి సమర్థుడను కాకున్నాను, మే నా మనః చ మనస్సు, భ్రమతీవ భ్రమకు లోనవుతోంది, విపరీతాని అశుభ సూచకములైన, నిమిత్తాని శకునములు, పశ్యామి చూస్తున్నాను. తాత్పర్యం. కేశవ, నేనింకా స్థిరంగా ఉండజాలకున్నాను, నా మనసు చంచలమగుచున్నట్లుగా ఉంది, అమంగళ సూచకాలైన అపశకునాలను నేను చూస్తున్నాను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో 31 నుంచి 32 శ్లోకం వరకు ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకున్నాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజన మహవే, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కృష్ణ శ్రీకృష్ణ ఆహవే యుద్ధమున స్వజనం బంధువులను, హత్వా చంపి, శ్రేయ శుభమును, నా అనుపశ్యామి చూడజాలకున్నాను, విజయం యుద్ధ జయమును, రాజ్యం చ రాజ్యలాభమును, సుఖాని చ సుఖములను, నకాంక్షే కోరను. తాత్పర్యం. కృష్ణ, యుద్ధంలో బంధువులను చంపడం వల్ల ఎవరికే శుభాన్ని గ్రహించలేకున్నాను. యుద్ధంలో జయాన్ని కానీ రాజ్య సుఖభోగాలు కానీ నేను కోరడం లేదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో 32, 33, 34 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకున్నామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. 33వ శ్లోకం. ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాసుఖాని చ. త
ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. 14వ శ్లోకం. ఆచార్యాః పితరః పుత్రాః తదైవ చ పితామహాః మాతులాః శ్వశురాः పౌత్రాः శ్యాలాస్తంబంధినస్తదా. గోవింద కృష్ణ నః మనకు రాజ్యేన రాజ్యంతో కిం ఏం ప్రయోజనం, భోగైః భోగాలతో, జీవితేన వా జీవితాలతోనూ కిం ఏం ప్రయోజనం, ఏషాం అర్థే ఎవరి కొరకు, నః మనకు, రాజ్యం రాజ్యాన్ని, భోగాః భోగాలను, సుఖాని చ సుఖాలను, కాంక్షితం కోరబడినదో, తే ఇమే ఆయి, ఆచార్యాః ఆచార్యాః ఆచార్యులు, పితరః తండ్రులు, పుత్రాః పుత్రులు, తదా చ అదేవిధంగా, పితామహః ఏవ పితామహులు, మాతులాః మేనమామలు, శ్వశురాః మామలు, పౌత్రాః మనుమలు, శ్యాలాః బావమరుదులు, తదా మరియు, సంబంధినః బంధువులు, ప్రాణాన్ ప్రాణాలను, ధనాని చ సంపదలను, త్యక్త్వా వదలి, యుద్ధే రణభూమిలో, అవస్థితాః నిలిచి ఉన్నారు. తాత్పర్యం. గోవింద మనకు రాజ్యంతో కానీ సుఖభోగాలతో కానీ జీవితంతో కానీ ప్రయోజనమేముంది? ఎందుకంటే ఎవరి కోసమో మనం రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను ఆకాంక్షిస్తున్నామో ఆ గురువులు, తండ్రులు, పుత్రులు, పితామహులు, మేనమామలు, మామలు, మనుమలు, బావలు, ఇతర బంధువులు తన ప్రాణాలపై ఆశను వదిలి ఈ యుద్ధానికి అరుదించారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 35వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏతాన్న హంతు మిచ్చామి జ్ఞతో అపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. మధుసూదన కృష్ణ, జ్ఞతః అపి చంపుచున్న వారినైనను, ఏతాన్ వీరిని, త్రైలోక్య రాజ్యస్య త్రిలోకాధిపత్యపు, హేతోః అపి నిమిత్తమైన, హంతుం వధింప, నా ఇచ్చామి కోరను, మహీకృతే భూలోక రాజ్యం కొరకు, కిం ను ఇక చెప్పవలెనా. తాత్పర్యం. ఓ మధుసూదన, నన్ను వీరు వధించినా నాకు వీరిని చంప ఇష్టం లేదు. పృథ్వీ మాటేమి, త్రిలోక రాజ్యాన్ని పొందడానికైనా కూడా వీరిని చంపను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో 36వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాద్ జనార్దన, పాపమేవాశ్రయే దస్మాన్ హత్వైతానాతతాయినః. జనార్దన కృష్ణ, ధార్తరాష్ట్రాన్ దుర్యోధనాదులను, నిహత్య చంపి, నః మనకు, కా ఏమి, ప్రీతి సంతోషం, స్యాత్ లభిస్తుంది, ఏతాన్ ఈ, ఆతతాయినః హననోద్యుక్తులను, హత్వా చంపితే, అస్మాన్ మనకు, పాపం ఏవ పాపమే, ఆశ్రయే చుట్టుకుంటుంది. తాత్పర్యం. జనార్దన, దుర్యోధనాదులను చంపడం వల్ల మనకు కలిగే సంతోషం ఏమిటి? ఈ ఆతతాయులనందరినీ చంపడం వల్ల మనకు లభించేది
పాపమే. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 37వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. తస్మాత్ అందువలన స్వబాంధవాన్ మన బంధువులైన ధార్తరాష్ట్రులను హంతుం వధించుటకు వయం మనము నా అర్హాహ అర్హులము కాము మాధవ కృష్ణ హి కనుక స్వజనులను హత్వా చంపి కథం ఎలా సుఖినః శ్యామ సుకులం కాగలం. తాత్పర్యం: కాబట్టి దుర్యోధనాదులను వారి బంధువులను చంపడం మనకు తగదు మాధవ. స్వజనులను చంపి మనమెలా సుఖించగలం. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 38-39 శ్లోకాలకి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. యద్యప్యేతే నా పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నా జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఏతే ఈ దుర్యోధనాదులు లోభదూషిక చేతసః చిత్తులై కులక్షయకృతం వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహ కారణంగా పాతకం చ పాపాన్ని కూడా యద్యపి నా పశ్యంతి గుర్తించలేకపోయినా జనార్దన కృష్ణ కులక్షయకృతం వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని ప్రపశ్యద్భిః బాగా చూస్తున్న అస్మాభిః మన చేత అస్మాత్ ఈ పాపం నుండి నివర్తిల్లడానికి కథం ఎలా నజ్ఞేయం తెలియదగినది కాదు. తాత్పర్యం: వీరు రాజ్యలోభం కారణంగా వివేకాన్ని త్యజించి కులక్షయం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని గ్రహించలేకున్నారు. జనార్దన వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని గుర్తిస్తున్న మనం ఈ పాపం నుండి నివర్తిల్లడానికి తెలియని వారం ఎలా కాగలుగుతాం. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి 40వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థము తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాः ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో అవిభవత్యుత. కులక్షయే కులనాశనం వల్ల సనాతనాः శాశ్వతములైన కులధర్మాలు ప్రణశ్యంతి నశిస్తాయి. ఉత మరియు ధర్మే ధర్మము నష్టే నశించగా అధర్మం కులం వంశం కృష్ణం అంతటిని అభిభవతి వశమనర్చుకొను. తాత్పర్యం: కులనాశనం వల్ల సనాతనమైన కులధర్మాలు వినష్టమవుతాయి. ధర్మం నశిస్తే కులమంతా అనాచారమయమయ్యే అధర్మంతో కప్పబడిపోతుంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 41వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. కృష్ణ కృష్ణ అధర్మ అభిభవాత్ అధర్మాక్రమణం వల్ల కులస్త్రీలు ప్రదుష్యంతి చెడిపోవుదురు, స్త్రీషు ఆడవారు, దుష్టాసు చెడిపోవ, వార్ష్ణేయే కృష్ణ వర్ణసంకరం జాయతే కలుగుతుంది. తాత్పర్యం: కృష్ణ అధర్మాక్రమణం వల్ల కుల స్త్రీలు వినష్టులవుతారు. ఓ వృష్టికుల సంభవ, కుల స్త్రీలు చెడిపోతే వర్ణసంకరం అవుతుంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి 42వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియాః. సంకరం కులజ్ఞానాం కులఘాతకులకు, కులస్య చ కులమంతటికి, నరకాయ ఏవ నరక కారణమే అగును. హి ఏలనగా, ఏషాం చ వీరి, పితరః పితృపురుషులు కూడా, లుప్తపిండ ఉదక క్రియాః పిండదాన తర్పణ క్రియలు లేనివారే పతంతి నరకంలో పడతారు. తాత్పర్యం: వర్ణసంకరమైతే కులఘాతకులు, కులజనులంతా కూడా నరకంలో పడవేయబడుతున్నారు. శ్రాద్ధ తర్పణ క్రియలు లోపించడం వల్ల వారి పితృపురుషులు కూడా నరకంలో పడుతున్నారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 43వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకున్నాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దోషై రేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఏతైః ఈ వర్ణసంకర కారకాలైన దోషైః దోషాల చేత, కులజ్ఞానాం కులఘాతకులు, శాశ్వతాః సనాతనములైన, జాతిధర్మాః వర్ణధర్మాలు, కులధర్మాః చ కులధర్మాలను, ఉత్సాద్యంతే ఉత్సన్నములు సమూలంగా నశించినవి అవుతున్నాయి. తాత్పర్యం: వర్ణసంకర కారణాలైన ఈ దోషాల వల్ల, కులఘాతకుల వల్ల సనాతన వర్ణధర్మాలు, కులధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఉత్సన్నమవుతున్నాయి, అంటే సమూలంగా నశించినవి అవుతున్నాయి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 44వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ. జనార్దన కృష్ణ ఉత్సన్న కులధర్మానాం వినష్ట కులధర్ములైన మనుష్యానాం మానవులకు నియతం తప్పనిదై నరకే నరకంలో వాసం భవతి కలుగుతుంది. ఇది అని శుశ్రుమ గురు శిష్య పరంపరంగా వింటున్నాము. తాత్పర్యం:
జనార్దన కులధర్మ భ్రష్టులు తప్పక నరకంలో నివసిస్తారు. ఇది మనం ఆచార్య పరంపరాక్రమంలో విన్న విషయం. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 45వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముజ్యతాః. అహోబత అయ్యో, వయం మనం, మహత్ గొప్ప, పాపాన్ని కర్తుం చేయడానికి, వ్యవసితాః పూనుకున్నాం, యత్ ఏమంటే, రాజ్యసుఖ లోభేన రాజ్యసుఖ లోభంతో, స్వజనం బంధువులను, హంతుం ఉజ్యతాః వధించపోనిన వారమయ్యాం. తాత్పర్యం: అయ్యో, మనమెంత మహాపాపాన్ని చేయ పూనుకున్నాం. ఎందుకంటే రాజ్యం వల్ల కలిగే సుఖాస చేత బంధువులను చంప ఒడిగట్టామే. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 46వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రప్రాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అప్రతీకారం ప్రతిఘటింపనట్టి, అశస్త్రం నిరాయుధుడనైన, మాం నన్ను, శస్త్ర ప్రాణయః శస్త్రధారులైన, ధార్తరాష్ట్రాః ధార్తరాష్ట్రులు, రణే యుద్ధంలో, యది హన్యుః చంపినా కూడా, తత్ అది, మే నాకు, క్షేమతరం ఇంతకన్నా మేలే, భవేత్ అవుతుంది. ప్రతిఘటించకుండా నిరాయుధుడనై ఉన్న నన్ను శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్ధంలో చంపుతారు కాక, ఆ చావు ఇంతకంటే మేలే అవుతుంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో 47వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోకసం విఘ్న మానసః. సంజయుడు ఉవాచ పలికెను, అర్జునుడు, ఏవం ఉక్త్వా ఇట్లు పలికి, సంఖ్యే యుద్ధమున, శరం బాణంతో ఉన్న, చాపం వింటిని, విసృజ్య విడిచి, శోకసంవిఘ్న మానసః దుఃఖ విదీర్ణ చిత్తుడై, రథోపస్థే రథం మధ్యలో, ఉపావిశత్ కూలబడ్డాడు. తాత్పర్యం: సంజయుడు పలికెను, అర్జునుడు ఇలా పలికి ఎక్కుపెట్టి విల్లును వీడి శోకతప్త చిత్తుడై రథం మధ్యలో కూలబడ్డాడు. ఇంతటితో మొట్టమొదటి అధ్యాయం అయిపోయిందండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.